గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తోందని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మరి అంత మెజారిటీతో అనూహ్యమైనటువంటి పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో అంత మెజారిటీ రావాలంటే యాభై యువతలు ఉన్నటువంటి నియోజకవర్గం ఏంటి, ఏం చేయకపోయినా జనం వాళ్ళంతా వెళ్ళేటటువంటి అదృష్టం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో నన్ను 52,000తో మీరు ఎన్నుకున్నారు అంటే ఎంతో విశ్వాసంతో ఎన్నుకున్నాను. మా నాయకుడు వదులుకున్నాం, దానివల్ల అభివృద్ధి నోచుకోలేకపోయాం, సంక్షేమాన్ని నోచుకోలేకపోయాం, ఆప్యాయత నోచుకోలేకపోయాం. అన్నిటికీ మించి ఈ మూడింటిని తిరిగి తెచ్చుకోవాలనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ మా నాయకుడిని ఎన్నుకోవాలనేటటువంటి అభిమానంతో ఈనాడు నేను నన్ను ఎన్నుకున్నాను. 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలని నేను కానీ ఇక్కడ రాష్ట్రంలో పాలకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహకారంతో కానీ చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి మీద పెట్టి 16,000 మందికి ఒక్కసారిగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మనం